పిఠాపురంలో పవన్ సరికొత్త వ్యూహం స్టార్ట్ చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలో చేరబోతున్నారు. పిఠాపురం అడ్డాగా ఇన్నాళ్లు ఢీ అంటే ఢీ అనుకున్న నేతలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రాబోతున్నారు. మరి ఈ పరిణామాలు పిఠాపురం రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతేడాది ఆగస్టులోనే వైసీపీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ను కలిసి జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో కొత్త రాజకీయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు దొరబాబు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అనుచరులు కూడా భారీగా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆవిర్భావ దినోత్సవం వేళ పిఠాపురం కీలక నేత జనసేనలో చేరబోతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు వర్మ ఇటు దొరబాబు కొన్నేళ్లుగా పిఠాపురం రాజకీయాన్ని ఏలుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపించేవి. అలాంటిది ఆ ఇద్దరిని ఒకే ఒక గొడుగు కిందకు తీసుకురావడంలో పవన్ అద్భుతమైన రాజకీయ చతురత చూపించారు. పిఠాపురంలో ఇక తిరుగులేదనే లెవెల్లో వ్యూహం రచించారు. దొరబాబు చేరికతో ఇప్పుడు జనసేన బలం మరింత పెరగడం ఖాయమంటున్నారు. అయితే దొరబాబు చేరికతో పిఠాపురం రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ధశత్రువులుగా కొనసాగుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ దొరబాబు కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జనసేనలో చేరుతున్న దొరబాబుకు పవన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కోసం వర్మ సీటు త్యాగం చేశారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇప్పటికీ పదవి దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులపై వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో పిఠాపురంలో దొరబాబు జనసేనలో చేరడం కొత్త చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతున్న వేళ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలో చేరడం రాజకీయంగా ఎలాంటి మలుపులకు కారణమవుతుందన్న డిస్కషన్ నడుస్తోంది. ఇక పిఠాపురంలో జనసేనతో వర్మకు దూరం పెరుగుతుందనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మారట్లేదనే చర్చ జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు దొరబాబు జనసేనలో చేరితే వర్మతో కలిసి పనిచేయగలరా అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంది. అయితే ఇద్దరు నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పవన్ తన మార్కు రాజకీయ చిత్రత చూపించే అవకాశాలుంటాయని, నేతల మధ్య సమన్వయం చేయడంలో ఆయన ఆరితేరారన్నది మరికొందరి అభిప్రాయం. ఇద్దరి సంగతి ఎలా ఉన్నా పిఠాపురంలో వైసీపీని తుడిచిపెట్టడమే లక్ష్యంగా పవన్ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంతో పాటు దగ్గరుండి గెలిపించిన తనను అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ పట్టించుకోకపోవడంతో వర్మ అసంతృప్తితో రగిలిపోతున్నారట. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే దొరబాబు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారన్న డౌట్లు వస్తున్నాయి. దొరబాబుకు వీలైతే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా అంటున్నారు. అదే జరిగితే ఇక పిఠాపురంలో వర్మకు తలుపులు మూసుకుపోయినట్లే అని భావించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక జనసేన గెలుపు వెనకాల తానున్నానంటూ ఇటీవల సోషల్ మీడియాలో వర్మ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చి రచ్చరచ్చ చేసింది. దీంతో ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. తనకు తెలియకుండానే దాన్ని తన తరపున నియమించిన ఏజెన్సీ వాళ్ళు అలా పోస్ట్ చేశారని కవరింగ్ ఇచ్చారు వర్మ. అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇదిలా ఉంటే వర్మకు బద్ధ శత్రువైన దొరబాబు జనసేనలో చేరబోతున్నారు. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పైగా ఆయనకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టుంది. దాంతో పిఠాపురం వర్మ సోషల్ మీడియా పోస్టుకు జనసేన ఇచ్చిన గట్టి రిటార్ట్ అని అంటున్నారు. వర్మ పవన్కు యాంటీగా పోస్టు పెట్టారన్నది రాజకీయంగా కాకరేపిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తే ఏం జరుగుతుందన్నది చర్చగా ఉంది. జనసేన వర్గాలు కూడా వర్మ మీద ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఇక కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్కు ప్రాధాన్యతనిస్తున్నారు చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో వర్మ కెలుక్కొని మరీ పోస్టు ద్వారా మైనస్ చేసుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇంకోవైపు చూస్తే టీడీపీ తరపున యువతకు ప్రాధాన్యత ఇస్తారని, సీనియర్లను పక్కన పెడతారని అంటున్నారు. మరి వర్మ విషయంలో ఏం జరుగుతుందో, పిఠాపురం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
అయితే పిఠాపురంలో బలమైన నాయకుడైన దొరబాబు జనసేనలోకి రావడం చూస్తుంటే ఓ విధంగా వర్మకు చెక్ పెట్టినట్లేనా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.